నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టాలీవుడ్లో అయితే ఒక విషాదం జరిగింది. ఏంటంటే మన ప్రముఖ డిఓపి సెంథిల్ కుమార్ గారి వైఫ్ మరణించారు. అంటే మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్యూర్ వల్ల తను మరణించడం జరిగింది. అంటే ఇంతకుముందు మనం సెంథిల్ కుమార్ గారు చాలా సినిమాలకి డిఓపిగా చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజమౌళి గారి సినిమాలన్నిటికీ తనే వర్క్ చేశారు. అసలు ఎందుకు అంటే ఇలాంటి తన ఒక యోగా ఇన్స్ట్రక్షన్ అనమాట. తను అంత యోగా చేస్తున్నా కూడా, అంత హెల్దీగా ఉన్నా కూడా తనకు ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి, ఎందుకు ఇలాంటి ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల తను చనిపోవడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే టాలీవుడ్లో అంటే ప్రముఖ డిఓపి సెంథిల్ కుమార్ గారి వైఫ్ రూహి గారు చనిపోవడం అయితే జరిగింది. డాక్టర్స్ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఒక వ్యాధి వల్ల మన దేశం అల్లకల్లోలం అయిపోయింది. సో ఆ తర్వాత తన పరిస్థితి ఏంటంటే కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇలాంటి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి సెలబ్రిటీస్కి ఇలాంటి ఒక ఇది ఉంటే నార్మల్ పర్సన్స్ వల్ల, కామన్ పీపుల్ వల్ల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇక్కడ కామన్ పీపుల్ జబ్బుకి ఎప్పుడు కామన్ పీపుల్, సెలబ్రిటీ, హై క్లాస్, లో క్లాస్ అనేది ఏం ఉండదు. అదంతే. సరే, ఇక అసలు విషయానికి వస్తే రూహి నాజ్ ఈ అమ్మాయి ముంబైకి చెందినటువంటి అమ్మాయి. 2009 వీళ్ళు పెళ్లి చేసుకున్నారు సెంథిల్ గారితో. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మనకి భూమిక వాళ్ళ హస్బెండ్ భరత్ ఠాకూర్ తెలుసు కదా, ఆయన మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యోగా పెట్టి ట్రైనింగ్ ఇచ్చారు చాలామందికి. ఆయన దగ్గర ట్రైన్ అయినటువంటి చాలామందిలో మన హీరోయిన్ అనుష్క శెట్టి ఒకరు, సేమ్ అలాగే మన రూహి నాజ్ కూడా ఒకరు. వీళ్ళందరూ కలిసి యోగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ రూహి ఈవిడ బ్రాండ్ అండ్ రూహి అని ఆవిడ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని దాంతో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఈమె దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. అండ్ అలాగే వెరీ బ్యూటిఫుల్ గర్ల్. అంటే ఒక మనిషి లేరు అన్నప్పుడే చాలామంది ఇలా మాట్లాడతారు, బట్ అట్లా ఏం లేదు. తను బ్యూటిఫుల్ సోల్ అని చెప్పుకోవచ్చు నిజంగా. అంటే బేసికల్ నాట్ ఓన్లీ ఈవిడనే కాదు, యోగా గురించి మాట్లాడే వాళ్ళు కానీ నేర్పించే వాళ్ళందరూ కూడా ప్లెజెంట్గా, శాంతంగా, అసలు కామ్గా, కూల్గా ఉంటారు. ఈవిడ కూడా అదే కోవకు చెందిన ఆమె. అండ్ ఇకపోతే కరోనా టైంలో ఈమెకి సరే అందరూ సఫర్ అయ్యారు, అందులో ఈమె కూడా సఫర్ అయింది. అండ్ బేసిక్గా వీళ్ళంతా కూడా చాలా కామ్ అండ్ క్వైట్గానే ఉంటారు. వాళ్ళు నేర్పించేవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు జిమ్కి వెళ్ళి మనం చేసే కసరత్తులు వేరు, అవి వేరే దాని గురించి. అండ్ మళ్ళీ మన డినాస్ ఆవిడ మార్నింగ్ ఫిట్నెస్ అవి చేపించేది అది వేరు, జుంబా డ్యాన్సులు వేరు, నార్మల్ డ్యాన్సులు వేరు. ఫిట్నెస్కి చాలా రకాల మార్గాలు ఉన్నా కూడా బుద్ధుడి నుంచి వచ్చింది వీళ్ళకి. ఎప్పుడు కామ్గా, కూల్గా, క్వైట్గా మీరు చూస్తూ ఉంటే కూడా ఈ హీలింగ్ సౌండ్స్ ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో ఈవెన్ సమ్ బాడీ మసాజ్ థెరపీ సెంటర్స్కి మీరు వెళ్తే కామ్ క్వైట్ మ్యూజిక్ ఉంటుంది కదా, అంటే ఆ పీపుల్ కూడా అలా ఉంటారు. ఎందుకు ఇంత చెప్తున్నామంటే ఆవిడ తన మనస్తత్వం ఏంటి అనేది. బేసికలీ కోవిడ్ తర్వాత చాలామందికి వచ్చింది ఇలాంటి జబ్బులు. అంటే కొంతమందికి ఏంటంటే ఈ డోసులు వేసుకున్నారు కదా, బూస్టర్లు, మొదటి డోసు, రెండో డోసు, దానికి తగ్గట్టు ఇంకో బూస్టర్ డోసులు వేశారు. అవి నథింగ్ బట్ ఏంటంటే మనిషికి హెవీ ఇమ్యూనిటీ ఇచ్చేవన్నమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇమ్యూనిటీ చాలా తక్కువ, నాకు చాలా తక్కువ. 2 మెట్లకి తాయాసం వస్తుంది, లైక్ మైసైటిస్ లాంటి బాధ నాది కూడా. నాకు అది ఎక్కిచ్చాడు అనుకో, సరే నాకు ఆ ఇమ్యూనిటీ వస్తుంది. అంటే అప్పుడు అందరిని ఒకలా చూశారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సమంత ఉంది, మైసైటిస్తో బాధపడుతుంది. ఆ పిల్లకి ఎంత ఇమ్యూనిటీ ఇచ్చినా ఒక రోజులో అయిపోతుంది. అండ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఫిట్గానే ఉంటారు, చూడడానికి బాగానే కనిపిస్తుంది. కరోనా వచ్చింది, కరోనాకి నువ్వు ఫిట్టా కాదా అని చూడాలి, అందరికి వచ్చింది, అది వైరస్ కాబట్టి, రైట్. కానీ మనం బూస్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలామందికి ఆల్రెడీ ఇమ్యూనిటీ హై ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు.
కరోనా బారిన పడ్డాక కూడా ఇమ్యూనిటీని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో బూస్టర్ డోసులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా, నేను ఇప్పుడు ఈవిడ గురించి అనట్లా, ఈవిడది వేరే కేసు, నేను చెప్పేది మిగతా వాళ్ళ గురించి. హై ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కూడా బూస్టర్ డోసులు ఇచ్చేసరికి అది కాస్త పెరిగి కూడా అంటే మితిమీరి కూడా కొన్ని రకాల జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కేవలం ఈ వ్యాక్సిన్ వల్ల కొంతమంది ఏదో అయిన వాళ్ళు ఉన్నారు అంటే మాట్లాడకూడదు, ఎందుకంటే అందరికీ ఇచ్చిన వ్యాక్సిన్ కాబట్టి దాని గురించి అనకూడదు. కాకపోతే ఏంటంటే అందరు మనుషులు ఒకటి కాదు కదా, పచ్చి తాగుబోతులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళల్లో కొంచెం ఇంకేదో అంటే తాగుబోతులు ఇన్ సెన్స్ మోస్ట్లీ తాగుబోతుల కరోనా రాలా. ద రీజన్ బికాస్ దే ఆర్ శానిటైజింగ్ ఎవ్రీ డే. సో డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన ప్యూర్ వెజ్, అవునా, ప్యూర్ వెజ్ మితంగా తిని హెల్త్ని చాలా నీట్గా కాపాడుకుంటారు. వై? బికాస్ వాళ్ళు సింగర్స్ కాబట్టి. ఆయనకి కూడా కరోనా వచ్చింది. తర్వాత పాపం తగ్గక రకరకాల వ్యాధులు వచ్చి మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయ్యి అప్పుడు చనిపోయాడు. మన తారక రత్న సంథింగ్ ఏదో డిహైడ్రేషన్కి వెళ్ళాడు, మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్. సేమ్ హెల్త్ బాగా కాపాడుకునే మన శరత్ బాబు గారు చాలా బాగా, అసలు ఆయనకు తెలియదు నేను ఇట్లా ఉన్నానని కూడా, ఆయన కూడా మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్, తనకు కూడా అలాగే వచ్చింది. ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని చెప్పుకోవడం లేదు. సేమ్ ప్రాబ్లం పాపం రూహికి కూడా వచ్చింది, మల్టిపుల్ ఆర్గానిక్ ఫెయిల్యూర్ అమ్మాయికి పొందింది. పాపం మొన్నటి నుంచి హాస్పిటల్లో ఉంది, మన కిమ్స్, సికింద్రాబాద్ కిమ్స్లో పెట్టారు. ఇంకా ఆరోగ్యం పాడవుతూనే ఉండేసరికి వెంటిలేషన్కి ఎక్కించారు, రకరకాల చికిత్సలు చేశారు. 15th ఈరోజు ఇంకా కాపాడలేకపోయారు ఆ అమ్మాయిని. రేపు మన జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం ఉంది కదా, అక్కడ అంత్యక్రియలు చేస్తామని చెప్తున్నారు 9 గంటలకి. సో ఇప్పుడు రూహీ నాజ్ ఒక ఫేమస్ యోగా టీచర్, ఒక ఫేమస్ సినిమాటోగ్రఫర్కి భార్య కాబట్టి, ఆ సినిమాటోగ్రఫర్ ఎవరు? మన రాజమౌళికి ఆస్థాన, అంటే రాజమౌళి ఎంతో ఆయన అంతలాగా మనకి. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఎంతమంది రూహీ నాజ్లు తెలియని వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్లో ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా తర్వాత. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అన్నావు కదా కామన్ మ్యాన్ అనేది, ఇక్కడ ఉపయోగిద్దాం. ఎందుకంటే ఎవరన్నా ఒక సర్వే వాళ్ళు మంచిగా నీట్గా పెద్ద ఎత్తున సర్వే చేసి, ఈ ఆఫ్టర్ వ్యాక్సిన్ చాలామంది పీపుల్ బాడీస్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి, మార్పులు ఎలా ఉన్నాయి, కొంతమంది ఆయన చనిపోయే వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి మల్టీ ఆర్గానిక్ ఎలా ఫెయిల్యూర్ అవుతున్నాయి, మిగతా వాళ్ళది ఎలా ఉంది, మంచిగా హ్యాపీగా ఉన్న వాళ్ళది ఎలా ఉంది. మన పునీత్ జిమ్ చేస్తూ అసలు పునీత్ రాజ్పూత్ కావచ్చు, అక్కడ మేకపట్టి మన గౌతమ్ మంత్రి జిమ్ చేస్తా ఆయన ఎంత గట్టిగా ఉంటాడు. ఒక్కరిద్దరు కాదు, చాలామంది మోస్ట్లీ. అంటే ఒక చిన్న సర్వే నిర్వహించి ఇలా ఉంది పరిస్థితులని మళ్ళీ ఒకవేళ చాటి చెప్తే, కరోనా టైంలో ఎంత పెద్ద డ్రైవ్ చేసి వ్యాక్సిన్లు తెచ్చారో, దీనికి కూడా ఏదన్నా ఇలా అవుతుందండి పలానా దానికి అని ఒకటి కనుక్కొని ఏదైనా సొల్యూషన్ ఉండి, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ మందు వాడండి, లేకపోతే ఇది చెయ్యండి, ఇలా పాటించండి, ఇవి తినండి, ఇవి తినకండి అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అందరూ మెడిసిన్ అయితే చదవలేదు. ఈవెన్ మెడిసిన్ చదివిన వాళ్ళకి కూడా కొంతమందికి అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి పెద్ద కరోనా టైంలో ఎంత పెద్ద సర్వే చేసి లాస్ట్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు కదా, ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్స్ కూడా ఒక్కసారి ఇప్పుడు ఎట్లా 2-3 ఏళ్ళు అయిపోయింది అయిందిగా, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా ఒకసారి ఒక డ్రైవ్ చేసి ఇట్లాంటి సొల్యూషన్స్, చనిపోయిన వాళ్ళు రేటు తీసి ఎలా చనిపోతున్నారు, బతుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ హాస్పిటల్ బారిన పడే వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు రోగిష్టి మందులు వాడే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏం జరుగుతుంది, దీన్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటిది ఏమైనా సర్వే నిర్వహిస్తే బాగుండేమో అని అనిపిస్తుంది. అంతే. అంటే ఇప్పుడు మనకు తెలిసిన ప్రముఖులు చనిపోతేనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. 5 ప్రముఖులు చనిపోతున్నారని మాట్లాడుతాం, కానీ 500 మంది సామాన్యులు పోతున్నారు. వాళ్ళ గురించి తెలియదు కాబట్టి కదా మనం చెప్పుకోవట్లా. సో ఇప్పుడు రూహీకి ఏంటి తక్కువ, చక్కగా యోగా చేస్తుంది, వాళ్ళంతా ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఆమెకు తెలుసు. సమ్ టైమ్స్ వాళ్ళ చేతుల్లో ఉండదు, వాళ్ళు గాలికి వదిలేస్తారు. సేమ్ ఇప్పుడు మన అనుష్క ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది అమ్మాయి, కానీ ఒబెసిటీ వచ్చేసింది. ఒక్కసారి ఎలాగో తగ్గుదాంలే అనుకుంది, కానీ తన వల్ల అవ్వాల. ఇద్దరు ఫ్రెండ్సే. సో సంథింగ్
శరత్ బాబు గారు అయితే లాస్ట్ చనిపోయే ముందు ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూడండి. నేను పొద్దున్న అవి తింటాను, సాయంత్రం అవి తింటాను, నాకు జబ్బు తలగంటే కూడా తెలియదండి అన్నాడు. ఒకసారి వెంటనే నెలగాలేదు హాస్పిటల్లో పడితే ఇన్ని ప్రాబ్లంలు తెలియదు మనకి. మనం అనుకుంటాం బాగానే ఉన్నామని, లోపల ఏమో ఉంటాయి. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే చాలామందికి తెలియదు, ఫేస్బుక్లలో అంటే చెకప్లకి వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి సామాన్యుడు కూడా 200కి 300 కూడా చెకప్లు చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి కూడా హెల్త్ చెకప్లు చేసే యాప్స్ కూడా ఉన్నాయి, ఇవాళ రేపు కొన్ని ఉన్నాయి. సో ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే కూడా 1999 చెకప్లు ఇట్లా కొట్టేసి 200కే 300కే ఇస్తున్నారు. గూగుల్ పేలో కూడా అప్పుడప్పుడు అందరు స్క్రాచ్ కార్డులు చేస్తుంటే హెల్త్ మీకు 299కి అంటే ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఏవేవో తింటున్నావు. ఇవాళ రేపు సింపుల్ ఒక జొమాటో ఆర్డర్ పెట్టాలన్నా 500 పోతున్నాయి, అవునా? సినిమాకి వెళ్ళాలన్నా ఎంత కాదన్నా 1000 రూపాయలు పోతున్నాయి. చాలా ఖర్చులు పెడుతున్నాము, మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని. ఇన్ని పెడుతున్నప్పుడు జస్ట్ మంది కాదనుకో 200 300 ఇచ్చేస్తే అంటే పెద్ద ఖర్చులేం కావు. ఆఫర్లలో ఉన్నాయి, మీరు ఎతకగలిగితే ఎతకొచ్చు. కొంచెం పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు, పిల్లలకు తెలుసు కదా. ఎతికితే ఆన్లైన్లో 299 199కి కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్లని వస్తున్నాయి. ఒక్కసారి ఫ్యామిలీ వెళ్ళండి, లేదా 2 నెలలకు 3 నెలలకైనా నెలకు ఒకసారి వెళ్ళండి, తెలుస్తాయి బాడీలో ఉండేది. వాళ్ళు చెప్తారు, అమ్మ మీకు ఇది కొంచెం ఏదో అయింది, ఇది అయింది. దానికి తగ్గ మందులు తినడము లేదు. నేను మందులు వాడను అన్నా కూడా ఏది ఫుడ్ తినొచ్చు ఏది తినొద్దో మనకు తెలుస్తుంది కదా. ఆ ఫుడ్లో అన్నా మనం కొంచెం నియంత్రణ పాటించి అవన్నీ అలా అయినా హెల్త్ మెయింటైన్ చేసుకుంటే కొంతకాలం బ్రతుకుతారు. మనకు ఉండదు కాన్ఫిడెన్స్, నాకేంటి ఏ రోగం వస్తుంది అనుకుంటారు, కానీ తెలియదు. ఒక్కసారి మంచాన పడితే వాళ్ళు ఇన్ని చెప్తారు, అప్పుడు వాళ్ళని తిడతాం వెళ్ళి, ఒకసారి మంచాన పడగా ఇన్ని చెప్పావా, మాకు ఇస్తున్నట్టు రోగాలే లేవు, మీరు కావాలని బిల్లు కోసం చేస్తున్నారని అలా వాళ్ళ మీద తిరగబడే బదులు నెలకోసారో 2 నెలలకోసారో చిన్న చిన్న చెకప్లు చేసుకుంటే ఎప్పుడు ఎవరికి ఏమున్నా తెలుస్తుంది. ఇప్పుడు రూహి కూడా చేసుకుందో చేసుకోలేదో మనకు తెలియదు, ఎప్పటి నుంచో అనారోగ్యంతోనే ఉంది. ఈవెన్ సెంథిల్ కుమార్ గారు కూడా ఈ మధ్యకాలంలో అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చి పని చేస్తున్నాడు. సరే, ఏదేమైనా ఆత్మకు శాంతి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. రెండోది, చాలామందికి ఇచ్చే సలహా ఏంటంటే 1 కాదు 2 సార్లు 100 సార్లు మాట్లాడుకున్నా, జస్ట్ వెళ్ళి నెలకొక్కసారి 2 నెలలకోసారి, పెద్ద ఖర్చు ఏం కాదు, అది కాస్ట్లీ కూడా కాదు. అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇవాళ రేపు 90% ఆఫ్ 75% ఆఫ్లు ఇస్తున్నాయి. కొన్ని ప్రమోషనల్ భాగంగా ఫ్రీ చెకప్లు కూడా ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి చిన్న టెస్టులు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, ఇంకంత మించి ఏం చేయరు. దాంట్లో 10 రకాల టెస్టులు చేస్తారు అంతే. అవన్నీ ఒక్కసారి చేయించుకొని బయటికి వస్తే కొంచెం మన ఒంట్లో మన కంట్రోల్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.